హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ చిల్లీతో గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఘాట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, నేను రెడ్ యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయల దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్చర్ని అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి.
లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇంకంతే, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే, అయిపోయింది.